హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు చందన. వెల్కమ్ బ్యాక్ టు వనభోజనం. ఈరోజు వీడియోలో వచ్చేసి నేను మీకోసం గోంగూర తొక్కు పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చేసి చూపిస్తానండి. పక్కా పల్లెటూరు స్టైల్లో ఈ గోంగూర తొక్కు పచ్చడిని చేసి చూపిస్తానండి. ఈ గోంగూర పచ్చడిని వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి, ఓకేనా. దీన్ని రోట్లోనే నూరుకోవాలండి. రోట్లో నూరుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది, ఓకేనా. ఆ ప్రాసెస్ ఎలానో నేను మీకు సింపుల్గా చూపిస్తాను, మీరు కూడా అదే ప్రాసెస్ ఫాలో అయిపోండి. లెట్ స్టార్ట్. ముందుగా ఈ గోంగూర తొక్కు పచ్చడి కోసం రోల్ని శుభ్రంగా కడిగి పెట్టేసుకోండి, ఓకేనా. దాంట్లోకి ఒక 15 పచ్చిమిర్చిని యాడ్ చేసుకోండి అండ్ అలాగే 2 టేబుల్ స్పూన్ల గల్లుప్పుని యాడ్ చేసుకోండి. ఇప్పుడు వీటిని మెత్తగా అయ్యే విధంగా ఒకసారి బాగా దంచేసుకోండి, ఓకేనా. గల్లుప్పు వేయటం వలన మనకి పచ్చిమిర్చి అనేది త్వరగా మెదిగిపోతుంది. పచ్చిమిర్చి అనేది కొద్దిగా మెదిగిపోయిన తర్వాత దాంట్లోకి ఒక 7 లేదా 8 వరకు వెల్లుల్లిపాయలని యాడ్ చేసుకోండి. ఈ వెల్లుల్లిపాయలు కూడా కొద్దిగా మెదిగిపోయిన తర్వాత మనం ముందుగా శుభ్రం చేసి ఆరబెట్టుకున్న గోంగూరని ఒకసారి కట్ చేసుకోండి. అలా కట్ చేసుకున్న గోంగూరని ఈ పచ్చిమిర్చిలోకి యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇప్పుడు వీటిని మెత్తగా అయ్యే విధంగా దంచుకోవాలండి. ఈ గోంగూరని పచ్చిగానే దంచుకోవాలి, అలా అయితేనే ఈ గోంగూర పచ్చడికి టేస్ట్ అనేది వస్తుందన్నమాట. ఇలా మనం దంచుతూ ఉంటే ఇది కొద్దిసేపటికి బాగా మెదిగిపోతూ ఉంటుంది. అలా అని మరి పేస్ట్ లాగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా నూరుకుంటే సరిపోతుందండి. మరి మెత్తగా కాదు, అలా అని ఆకులు ఉండేటట్టు కాకుండా కొద్దిగా కచ్చాపచ్చాగా దంచేసుకొని ఒక ప్లేట్లోకి తీసేసుకోండి, ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద ఒక కళాయి పెట్టుకోండి. ఈ కళాయి కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోండి, ఓకేనా. ఆయిల్ అనేది కొద్దిగా హీట్ అయిన తర్వాత దాంట్లోకి తాలింపు దినుసుల్ని యాడ్ చేసుకోండి. తాలింపు దినుసులు అంటే మనకి జీలకర్ర, ఆవాలు, సాయమినపప్పు అండ్ అలాగే శనగపప్పు. ఇవి కొద్దిగా వేగిపోయిన తర్వాత దాంట్లోకి కొద్దిగా కరివేపాకుని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ దాంట్లోకి 3 వెల్లుల్లిపాయల్ని యాడ్ చేసుకోండి అండ్ అలాగే 2 ఎండుమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఈ తాలింపు అనేది కొద్దిగా వేగిపోయిన తర్వాత మనం ముందుగా నూరు పెట్టుకున్న పచ్చి గోంగూర ఉంది కదా, ఆ పచ్చి గోంగూరని ఈ ఆయిల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఈ పచ్చి గోంగూర అనేది ఈ ఆయిల్లో బాగా మగ్గిపోవాలండి. ఒక 5 to 10 మినిట్స్ వరకు ఇలా ఆయిల్లో వేయించుకుంటూనే ఉండండి. మనకి పచ్చి వాసన అనేది పోయిన తర్వాత దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు పసుపుని యాడ్ చేసుకోండి, ఓకేనా. ఇది ఆయిల్లో వేగటం వలన మనకి టేస్ట్ అనేది బాగా వస్తుందండి. 2వ రోజు లేదా 3వ రోజు తింటే చాలా బాగుంటుందండి. ఈ గోంగూర పచ్చడి మనకి ఎంత మాగితే అంత టేస్ట్ అనేది వస్తుందన్నమాట. మనకి మామిడికాయ పచ్చడి పెట్టుకున్నప్పుడు 3వ రోజు తినమంటారు కదా, అలానే ఈ గోంగూర పచ్చడిని కూడా నిల్వ చేసుకొని తింటే మాగిపోతూ ఉంటుంది కదా, అప్పుడు టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో నాకు కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే కమెంట్ కూడా చేయండి. మరిన్ని వీడియోస్ కోసం వనభోజనం ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ.